అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు కృష్ణ కార్తికేయ ఛానల్. ఇప్పుడు మనం మైక్రో గ్రీన్స్ని హార్వెస్ట్ చేయడం అనేది మీకు చూపిస్తున్నాను కదా. ఈ హార్వెస్టింగ్ అంతా కూడా లాస్ట్ వీక్ అయితే ఏవైతే లెటర్స్ అయితే వేశానో మైక్రో గ్రీన్స్కి వాటికి ఆ స్ప్రౌటింగ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయి చక్కగా మైక్రో గ్రీన్స్ వచ్చేసాయి. ఆ గ్రీన్స్ ఇవన్నీ కూడా హార్వెస్ట్ చేసి ఈరోజు పప్పు చేసుకుందాం అన్న దానికి అన్నీ కూడా కట్ చేస్తున్నాను అనమాట. చాలా బాగా అనిపించింది అసలు ఇవి పెరిగే ఈ రొటీన్ అంతా కూడా నేను చూస్తూ ఉన్నాను కాబట్టి మనకు ఒక 5 to 6 days పడుతుంది. 5 to 6 daysకి చక్కగా వచ్చేస్తాయి. ఇదైతే 1 week అయిపోయింది. 1 week తర్వాత ఇంత పొడవు వచ్చిందనమాట. ఈ సీడ్స్ వచ్చేటప్పటికి మనకు ఆవాలు వేసాను. ఆవాల సీడ్స్ కాబట్టి కొంచెం తొందరగానే వచ్చేసాయి. ఆవాలు ఏంటంటే మనకు చక్కగా మైక్రోగ్రీన్స్ అన్నీ కూడా మనం పప్పులో వేసుకొని చేస్తే హైలీ న్యూట్రిషియస్ అనేసి కూడా మనకు చెప్తున్నారు కాబట్టి వీటిని అన్నిటిని కూడా చక్కగా కట్ చేసుకొని, ఇంకోటి ఏంటంటే మనకు బెస్ట్ పార్ట్ ఇక్కడ నో పెస్టిసైడ్స్, మనం ఎలాంటి రసాయనాలు వాడలేదు, మట్టి మాత్రమే. మట్టి ఇంకా దాంట్లో వర్మి కంపోస్టు అలాగే కోకోపీట్ వేసాను. లాస్ట్ వీక్ చేసినటువంటి లెటర్స్ అన్నీ కూడా తీసేసి మళ్ళీ నెక్స్ట్ వీక్కి ఎలాగ ఫ్రెష్గా నేను సాయిల్ని ప్రిపేర్ చేసుకుంటాను అనేది కూడా మీకు నేను ఈ వీడియోలోని చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ట్రే అంతా కూడా నీట్గా రిమూవ్ చేసేసి స్టార్టింగ్ కాబట్టి ఆయన స్టోన్స్తో వేశాను. ఇక్కడ చూడండి వితౌట్ స్టోన్స్ కూడా వేశాను. ఇది నెక్స్ట్ వీక్ ప్రిపరేషన్ కోసం అనేసి చేసి పెట్టున్నాను. ఇంకా దీంట్లో ఇంకొన్ని వేస్తున్నాను ఈరోజు. ఈ వీక్లో కూడా కొంతమంది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేశారు కదా, ఆ కమెంట్స్కి బేస్ చేసుకొని నేను కొన్ని లెటర్స్, అలాగే కొంతమంది కపుల్స్ లెటర్ వేయమని చెప్పారు, ఇద్దరివి కలిపి. అలాగే వాటిని కూడా నేను ఈరోజు సీడ్స్ వేశాను. సీడ్స్ అన్నీ కూడా చక్కగా నెక్స్ట్ 5 to 6 daysలో చక్కగా వచ్చేస్తుంది. రాగానే నేను వెంటనే పోస్ట్ చేస్తాను. ఇక్కడ చూడండి సాయిల్ అంతా కూడా బాగా దీంట్లో రూట్స్ అన్నీ కూడా వేర్లన్నీ కూడా దాంట్లో అలా ఉండిపోయాయి కదా, వాటన్నిటిని కూడా అలా కలిపేయడం వల్ల ఏమవుతుందంటే అదే మనకు ఎరువుగా తయారవుతుంది. నేను ఇప్పుడు నెక్స్ట్ వీక్ ప్రిపరేషన్ చేస్తున్నాను. నెక్స్ట్ వీక్కి నాకు ఇంకా కొన్ని లెటర్స్ కమెంట్ సెక్షన్లో ఇచ్చారు కదా, అవన్నీ కూడా వేయడానికి. వాటి కోసమే ఇంకొంచెం సాయిల్ వేసి వర్మి కంపోస్టు అలాగే కోకోపీట్ అన్నీ వేసి కూడా దాన్ని బాగా కలిపేస్తున్నాను అనమాట. బాగా కలిపిన తర్వాత కొంచెం ట్రేలన్నీ కూడా తీసుకొని నెక్స్ట్ వీక్కి మనం ప్రిపేర్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఈరోజే మా వారి చేత ఈ ట్రేలన్నీ కూడా తెప్పించాను. మీరందరూ కమెంట్ సెక్షన్లో నాకు సపోర్ట్ చేస్తున్నారు, లెటర్స్ అన్నీ కూడా పెడుతున్నారు. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మీరు చెప్పండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పి. అలాగే వాళ్ళు పెట్టినటువంటి లెటర్స్ కూడా నేను నెక్స్ట్ వీక్కి చేసి పంపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.